బాధ, కష్టం, దుఃఖం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన అనుభూతులే. అవి వేరే వాళ్ళ వల్ల వచ్చాయి అనుకుంటాం. అది నీ వల్లే నీకు వస్తుంది అని తెలియదు. కానీ సుఖము, సంతోషము, ఆనందము ఇట్లాంటివి ఏమైనా వస్తే అవి నా వల్లే వచ్చాయి అనుకుంటాం. ఇప్పుడు మన మనసుకు బాధ కలిగింది. కలిగింది అంటే అది ఎదుటి వాళ్ళ వల్ల అనుకుంటున్నాం. కాదు, నీ వల్లే నీకు బాధ కలిగింది. ఎదుటివాడి వల్ల కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే నీ విపరీతమైన ఆలోచన. ఎవరో ఏదో అన్నారు. దాన్ని పదే 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 పట్టుకుని 10 మంది దగ్గర చెప్పుకుంటూ 10 సార్లు తలుచుకుంటూ ఈ ఆలోచనల వల్లే ఆ బాధ నీకు రెట్టింపు అవుతుంది. అది ఎదుటివాడి వల్ల వచ్చింది, ఎదుటివాడి వల్ల వచ్చింది అన్నాడు. వాడు ఒక్కసారి అంటున్నాడు, నువ్వు 10 సార్లు తలుచుకుంటున్నావు, ఆ చిత్తంలో నిక్షిప్తం చేసుకుంటున్నావు, అది నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బయటకు వస్తుంది. మరి ఈ చిత్తవృత్తుల్ని పెంచుకుంటున్న మనమే. కానీ ఒక ఆనందం కానీ, ఒక శాంతి కానీ, ఒక సంతోషం కానీ, ఒక అలాంటి విషయాలు వస్తే నా వల్ల ఇది జరిగింది, నా వల్ల అది జరిగింది అని నీకు నువ్వుగా పొంగిపోతున్నావు. మంచి జరిగినప్పుడు నువ్వు అనుకుంటున్నావు, చెడు జరిగినప్పుడు పక్కవాడు అనుకుంటున్నావు. ఇలాంటి నీ ఆలోచన, విపరీతమైన ఆలోచనల వల్లే సుఖము, సంతోషము కానీ, దుఃఖము, బాధ కానీ రెండిటికి కారణం నీ మనసే. విపరీతంగా ఆలోచిస్తున్నావు.